ఇప్పుడు కూడా మీరు రీసెంట్ గా డప్పు కూడా నేర్పిస్తున్నారు కదా, దానికి ఏమన్నా చార్జెస్ ఏమైనా తీసుకుంటారా, ఫ్రీగానే నేర్పిస్తారు? అంటే కళను బతికించే ప్రయత్నం చేస్తారు. కళను బతికించుకుంటూ నేను బతుక్కుంటూ వాళ్ళకి 3 నెలలకి మీద 3 నెలలు కోర్సు పెట్టినాను. నెలకు 1000 రూపాయలు. నెలకు 1000 రూపాయలు వస్తున్నారా ఇప్పుడు ఎవరన్నా? వస్తున్నారు. అయిపోయింది అది, ఇంకా నడుస్తుంది? ఇంకొక 25వ తారీఖు కంప్లీట్. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా కోర్సెస్ అట్లా పెట్టి అంటే ఇక ఊరికి వెళ్ళిపోతున్నాం. మా ఊరు ఎక్కడ మీది? ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం విలేజ్. మా బట్టి గారు ఉన్నాడు. ఇక ఆయన పోయి ఆయన దగ్గర మరి కళాకారుడిగా కూడా నన్ను గుర్తించలేదు బట్టి గారు కూడా. మేము మైపాల్ యాదవ్ మేము ఈ ప్రభుత్వంలోని అన్యాయం జరుగుతుందన్న విధానంగా ఈ ఛానల్లోకి పోయి కాంగ్రెస్కి మేము క్యాంపెయిన్ చేసినాం. అసొంటిది కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించలేదు. ఇది మన సంస్కృతి సారథి వెన్నెలక్క కావచ్చు. వెన్నెలమ్మ అక్క దగ్గర నన్ను ఒక ప్రోగ్రామ్ 1 నెల రోజులు చేశాను. పారితోషికం ఇచ్చారు. పిల్లలను తీర్చిదిద్దిన అనమాట. అంటే డప్పు కొట్టడం అందరూ తీన్మార్ దోమారకే అనుకుంటున్నారు. కానీ దీంట్లోనే చాలా సంగీతం ఉంది. తత్త తరగడదా తుమ్తో తాకు తదిగిన తత్త తరగడదా. ఇది ఆదితాలో ఉంటుంది. దీంట్లో జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. మళ్ళీ తాళంలో కూర్చోబెట్టాలన్న తాళాన్ని. అది కొంతమంది దానికి ఇప్పుడు ఎత్తుకునేటప్పుడు ఒకటి ఈ పాట చేసాడు కథరాని కూడా అదిగో ఆ సూర్యుడు కొండల నుంచి పొడుస్తున్న భగవంతుడు, ఆ సూర్యు కాలంతో పోటీ పడ్డవాడు. అదిగో ఆ సూర్యుడు భూతల్ని ముద్దాడి. అట్లా దీంట్లో కూడా అట్లుంటది అనమాట. తర్వాత సో వాళ్ళ ఇంత కళ ఉన్నది, మీరు కళను పంచాలి, కళను పెంచాలి, అలాంటిది మళ్ళీ ఇంటికి పోతా అని చెప్పేసి, ఊరికి పోతా అని చెప్పేసి ఎందుకు? మా భార్య ఆరోగ్యం బాగోట్లేదు. తను నన్ను 30 సంవత్సరాలు సాధింది. ఆర్థికంగా నా ఎన్నంటి నిలబడ్డది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగోగినప్పుడు ఊరు పోతే నేను మంచిగా ఉంటా అనే తను అభిప్రాయంతో నేను ఏకీభవించి ఊరికి పోతున్నాను.